ఇన్ని రోజులు ఆందోళన ఎక్కలేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాలు సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. కానీ ఎక్కడ కూడా పోలీసు సమయంతో వివరించారు.